ముస్లింలైన నాకే అతని మాట్లాడితే ఎంత అంటే అంత కోపం వచ్చింది. అసలు ఘోరం అంటే ఘోర కోపం వచ్చింది. అసలు ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తా అంటే ఇంకా వాళ్ళు పాపం వాళ్ళకి ఎంత కోపం రావాలి. మా దాంట్లో ఏముండవు, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏముండవు, అన్నీ మేము కలుసుకుంటూ మాట్లాడతాం. మీ బయట చూస్తాను కానీ ఎవరు ఏం చెప్పిన వినరు. నేను చెప్పుకుంటూ పోతూనే ఉన్నా, వినని వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు, ఏం చేయరు. అంటే మనం ఏ జాతిలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఉన్నోనికి పుట్టాలన్నా లేనోనికి పుట్టాలన్నా అని మనం రాసి పెట్టుకొని రాము. దేవుడు ఏ కులము ఏ మతంలో పుట్టిస్తే అదే మతం. మనం ఏ మతంలో పుట్టినా ఎదుటి మతాన్ని అనేది గౌరవించాలి. అది మా అమ్మ నాన్న నేర్పింది, చిన్నప్పటి నుంచి మా టీచర్ నేర్పింది. అదే కొనసాగకుండా పోతారు మేము అందరం. మా సర్కిల్లో ఎవరైనా అంతే, హిందువులు ఉన్నారు మా సర్కిల్లో, క్రిస్టియన్స్ ఉన్నారు. నేను వాళ్ళకు మంచి, వాళ్ళకి నాకు మంచి, ఇంట్లోనే ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగినాం, ఇంకా పెరుగుతున్నాం. లాస్ట్ ఫైనల్ చనిపోయే వరకు ఇట్లనే ఉంటాం. ఎవరైనా గొడవలు పడ్డా, ఏం గొడవలు పెట్టినా కూడా మా సర్కిల్లో మేము చెప్పేంత చెప్పుకుంటాం.